బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజ్లోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చాయి. 7వ బ్లాక్లోని 16వ గేట్ను పైకెత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో ధ్వనులు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో పనులను నిలిపివేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాన్ని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజ్లోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చాయి. 7వ బ్లాక్లోని 16వ గేట్ను పైకెత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో ధ్వనులు వినిపించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు వినిపించాయి. యాక్చువల్ గా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మరమ్మతులు చేపట్టడానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బ్యారేజీలో 7వ బ్లాక్ లో గేట్లు ఎత్తే క్రమంలోనే భారీ శబ్దాలు వినిపించాయి. గేట్ల ఎత్తివేత ప్రక్రియ కొనసాగిస్తే బ్యారేజ్ మరింత కుంగే ప్రమాదం ఉన్నట్టు కూడా జియోఫిజికల్ టెక్నికల్ టెస్ట్ల తర్వాతే పనులు చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు గతంలో 7వ బ్లాక్ పిల్లర్ల కింద భారీగా శబ్దాలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఒక బొరియా ఏర్పడినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019లో వచ్చిన వరదల నేపథ్యంలోనే ఈ బొరియా ఏర్పడింది. ప్రధానంగా 2019 జూలైలో వచ్చిన వరదల సమయంలో బ్యారేజ్ ప్రమాద సంకేతాలు తెలిపిందని కూడా ఇటీవల ఎన్డీఎస్ఏ బృందం పర్యటించిన నేపథ్యంలో ఆ బృందం ఇచ్చిన నివేదికలో పేర్కొన్న పరిస్థితి. పగులు వచ్చిన తర్వాత 19, 20, 21 పియర్స్ మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకెత్తాలని కూడా వాళ్ళు ఆ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం రిపేర్లు చేయాలంటూ కూడా ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో 16వ గేటు పైకెత్తే క్రమంలోనే భారీ శబ్దాలు వినిపించాయని ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు ఈ శబ్దాలను ప్రకంపనలు గుర్తించి అధికారులు అక్కడ అలర్ట్ అలారం మోగించాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గతంలో వచ్చిన భారీ వరదల కారణంగానే పునాదుల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో పెద్ద బొరియా ఏర్పడినట్టుగా కూడా జియోఫిజికల్ జియోటెక్నికల్ పరీక్షల ద్వారా అంచనాలకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మళ్లీ గేట్లు ఎత్తితే బ్యారేజ్ మరింత కుంగే ప్రమాదం ఉందంటూ కూడా చూస్తుంటారు. ముందుగా ఈ లోపాలపై ఉన్న ఏదైతే కమిటీ నివేదిక సమర్పించిందో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసిన తర్వాతే ఇతర పనులకు ముందడుగు వేయాలంటూ కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ వచ్చే భారీ వరదలకు ఈ బ్యారేజ్ తట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. రంగనాథ్, ఇప్పుడు మీరు చెప్పినట్లు రానున్నది వర్షాకాలంలో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 19, 20 గేట్లకు సంబంధించి అధికారులు నివేదిక అయితే అందజేశారు. ఇప్పుడు 16వ గేట్ ఎత్తే క్రమంలో కూడా పెద్ద గొయ్యి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శరవేగంగా పనులు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఉన్న లోపాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కమిటీ ఏమైనా బ్యారేజ్ ని సందర్శించే అవకాశం ఉందా? పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందా? యాక్చువల్ గా ఇవాళ రేపట్లో కమిటీ మళ్ళీ ఇక్కడికి వస్తుందని కూడా మనకు సమాచారం ఉంది. కమిటీ అక్కడికి వచ్చిన తర్వాత అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే దిశగా ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుంది. యాక్చువల్ గా గతంలో వచ్చిన వరదల కారణంగా అక్కడ ఏర్పడిన బొరియా ఏదైతే ఉందో దాని కారణంగానే ఈ పగుళ్లు ఏర్పడ్డాయి. పూర్తిగా బ్యారేజ్ కొంత కుంగిపోయిందని కూడా చెప్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు తర్వాత ఎల్ఎన్టీ కలిసి ఈ నెల 17న 15 నెంబర్ గేట్ ని పైకెత్తారు. ఆ తర్వాత నిన్న 16 నెంబర్ గేట్ ఎత్తే సమయంలోనే ఈ శబ్దాలు ప్రకంపనలు వచ్చాయి. అసలు మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే దిశగా కూడా ప్రస్తుతం ఇంజనీరింగ్ అధికారుల బృందం ఎల్ఎన్టీతో చర్చిస్తోంది. మరోవైపు ఎన్డీఎస్ఏ బృందం ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇక్కడికి రానుంది. వాళ్ళంతా కూడా దీనిపై పూర్తి స్థాయిలో చర్చించి ఒక స్పష్టత వచ్చిన తర్వాత నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని బొరియలకు పంపించి పూర్తిగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. పూర్తిగా అక్కడ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, అక్కడ ఉన్న ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా అనే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. పూర్తిగా అంటే వర్షాకాలం మరికొన్ని రోజులు ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కొంత వర్షాలు పడుతున్నాయి. సో మహారాష్ట్రలో వర్షాలు తర్వాత వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటే బ్యారేజ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే అక్కడ ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని లోపలికి పంపి దాన్ని పూర్తి చేయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా విడుదల చేస్తారు. వచ్చే వారంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కాళేశ్వరం బ్యారేజ్ సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈ బొరియా పూడ్చడం, అక్కడ ఉన్న గేట్లు పైకెత్తడం దీనికి సంబంధించిన ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రంగనాథ్.